హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఆరోగ్యము 3వ తరగతి ఆడుదాం చేద్దాం నేర్చుకుందాం అనేటువంటి దాంట్లో వచ్చేసి మనము ఆరోగ్యము 3వ తరగతి దాంట్లో చూస్తూ ఉన్నాము. ఆరోగ్యం గురించి తెలుసుకోబోతున్నాము. నా దినచర్య సుమారుగా సమయము, తర్వాత వచ్చేసి దైనందిన కార్యాలు అనేటువంటిది మనము రాద్దాము. ఇక్కడ చూడండి, బొమ్మల్ని చూడండి ముందు, తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల్ని ఆధారంగా చేసుకొని మనము కొన్ని రాద్దాము. సుమారుగా సమయము, దైనందిన కృత్యాలు వచ్చేసి 6 నుంచి 6:30 లోపు ఉదయం నిద్ర నుంచి లేయడము, కాలకృత్యాలను తీర్చుకోవడము, 6:30 నుంచి 7 లోపు ఆసనమాలను వేయడము, తర్వాత ప్రార్థన చేయడము, 7 నుంచి 7:30 వరకు స్నానం చేయడము, 7:30 నుంచి 8 లోపు అల్పాహారం సేవించడము, 7:30 నుంచి 12:30 వరకు బడికి వెళ్ళి చదువుకొనడము, తర్వాత 12:30 నుంచి 1:30 వరకు భోజనం చేయడము, 2 నుంచి 4 లోపు చదువుకోవడము, తర్వాత 4 నుంచి 5 లోపు ఆటలు ఆడుకోవడము, తర్వాత 5 నుంచి 6 లోపు ప్రార్థన, ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవడము, తర్వాత 6 నుంచి 7 లోపు చదువుకొనడము, హోంవర్క్ చేయడము, తర్వాత 7 నుంచి 8 లోపు రాత్రి భోజనము, తర్వాత 8 నుంచి 9 లోపు ప్రార్థన చేయడము, లేదా వచ్చేసి ఏదైనా హోంవర్క్ ఉంటే చేసుకోవడము, ఏ హోంవర్క్ అని చేసుకున్నాము, తర్వాత 9 నుంచి 10 లోపు నిద్రించడము, రాత్రి నిద్రించడము. ఈ విధంగా వచ్చేసి మన కార్యక్రమాలను వచ్చేసి మనము తయారు చేసుకొని మనము దాని ప్రకారంగా మనము ఫాలో అవ్వాలి. అదే కాకుండా ప్రతి ఒక్కరూ శారీరక శుభ్రత అనేటువంటిది, స్వచ్ఛత అనేటువంటిది ఉండాలన్నమాట. నేను ఎల్లప్పుడూ పరిశుభ్రతని పాటిస్తాను అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, తగినట్లుగా మనం వచ్చేసి క్రింది పట్టికను అవును కాదు అని రాసి పూర్తి చేయండి. ఇక్కడ చూడండి, వెంట్రుకలు వచ్చేసి దువ్వెన, తైలము, నూనె పేసి దువ్వుకోవాలి. ముక్కును వచ్చేసి చేతి రూమాలు అంటే చేతి కర్చీఫ్ అనేటువంటి ఉంచుకోవాలి. అంటే మనకు చాలాసార్లు జలుబు అనేటువంటి చేస్తుంది కాబట్టి కండ్లు, నీళ్లు, తర్వాత చేతి రూమాలు అనేటువంటి చాలా అవసరము. పండ్లు వచ్చేసి పళ్ళు తోముకునేటప్పుడు పేస్ట్, బ్రష్ అనేటువంటి కావాలి. గోల్డ్ కట్ చేసేటప్పుడు నెయిల్ కట్టర్ అవసరము. చర్మానికి వచ్చేసి సబ్బు, చేతి రూమాలు అనేటువంటిది అవసరము. సో ఈ విధంగా వచ్చేసి మనము వెంట్రుకలకు దువ్వడము, తర్వాత వచ్చేసి అవును, తర్వాత ముక్కుకు వచ్చేసి చేతి రుమాలు అనేటువంటి వాడడము అవును, తర్వాత వచ్చేసి కండ్లకు వచ్చేసి నీళ్లు చేతిలో ఉంచుకోవడము, తర్వాత చేతి రుమాలు, తర్వాత వచ్చేసి కడగడము, వాడడము, తర్వాత కండ్లను వచ్చేసి కడుక్కోవడము, తర్వాత చేతి రుమాలని వాడడము అవును, పండ్లు తోముకునేటప్పుడు పేస్ట్, బ్రష్ అనేటువంటి తోమడము, తర్వాత వచ్చేసి అవును, గోల్డ్ అనేటువంటిది నెయిల్ కట్టర్తో కట్ చేయడము అవును, చర్మం అనేటువంటిది సబ్బు, చేతి రుమాలతో రుద్దడము, తర్వాత వచ్చేసి సబ్బుతో రుద్దడము, తర్వాత వచ్చేసి చేతి రుమాలని వాడడము అవును అనేటువంటిది చేతులను తుడుచుకోవాలన్నమాట. నీళ్లు కడిగిన తర్వాత చేతులను తుడుచుకోవాలి. ఈ విధమైనటువంటిది మనము పరిశుభ్రత అనేటువంటిది ప్రతి ఒక్కరము పాటించాలి అనేటువంటిది మనకు చెప్తూ ఉన్నారు. సరే, మనం మటుకే పరిశుభ్రంగా ఉంటే చాలా, పరిసరాల పరిశుభ్రత అనేటువంటిది కూడా అవసరం కదా. తరగతి గది, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, సో ప్రతి ఒక్కదాన్ని మనం వచ్చేసి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాల పరిశుభ్రత, మీ గదిని పొందిగ్గా ఉంచండి. మనం వచ్చేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము, మీ గదిని పొందిగ్గా ఉంచండి, తర్వాత వచ్చేసి ఎల్లప్పుడూ ఉంచాలి. మీ వస్తువులు వాటి చోట సవ్యముగా ఉంచండి, కరెక్ట్గా ఉంచాలి. తర్వాత ఇల్లు శుభ్రంగా ఉండినట్లు జాగ్రత్త వహించండి, కరెక్టు. చెత్తను చెత్త కుండీలో వేయండి, కరెక్టు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, కరెక్టు. సో ఎల్లప్పుడూ ఇలాంటి పనులు మనము చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు చేయకూడదు. సో కాబట్టి మనం వచ్చేసి మా ఇంటి పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మనం తీసుకునేటువంటి ఆహారము, మనం ఎప్పుడు వచ్చేసి తాజాగా మరియు వేడి ఆహారాన్ని భుజించండి, వేడిగా ఉండేటట్టు చూసుకోండి. ఆకుకూరలు, పండ్లు ఆహారంలో చేర్చండి. తర్వాత కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడగండి. దానివలన క్రిములు పొట్టలోనికి చేరవు, అంటే దానిపైన క్రిములు ఉంటాయన్నమాట. ఆ యొక్క క్రిములన్నింటినీ కడిగి తర్వాత వచ్చేసి వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత మనము వాటిని వాడాలి. సో ఈ విధంగా వచ్చేసి మనము చేయడం వల్ల మనము ఎక్కువ నీళ్ళు అనేటువంటి తాగండి. ఈ విధంగా ఆహారాన్ని మనం శుభ్రంగా మనము తీసుకోవాలి, పరిశుభ్రత అనేటువంటి పాటించాలి. సో మనం ఏమేమి తీసుకుంటాము, దినమంతా ఏ ఆహారం తీసుకుంటారో దాని పట్టికలో తయారు చేయండి. మనం వచ్చేసి ఉదయం అల్పాహారం, ఇడ్లీలు, సాంబారు, ఒక్కొక్కరు ఒక్కొక్క నార్త్ ఇండియన్స్ అయితే చపాతీలు తింటారు. సో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క ఫుడ్ అనేటువంటి తినడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం భోజనంకి వచ్చేసి పప్పు, నెయ్యి, ఆకుకూరలు, అరటికాయ కూర, పెరుగు, తర్వాత వచ్చేసి సాయంత్రం వచ్చేసి స్నాక్స్ వచ్చేసి అల్పాహారము, గుగ్గిళ్ళు, శనగల గుగ్గిళ్ళు, తర్వాత వచ్చేసి రాత్రి వచ్చేసి భోజనానికి చపాతీలు, కుర్మా, తర్వాత లేదు దోశలు, తర్వాత వచ్చేసి సాంబారు, ఈ విధంగా చట్నీ, ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో మనం వచ్చేసి మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినసరి మనం వచ్చేసి భోజనాన్ని పట్టికని మార్చుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత విశ్రాంతి అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరము. విశ్రాంతి, నిద్ర. రాత్రి త్వరగా నిద్రించాలి, ఉదయం త్వరగా నిద్ర లేవాలి. కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అనేటువంటిది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మరుగుదొడ్లను ఉపయోగించడం, మలమూత్రాలు వచ్చినప్పుడు ఆపుకోకూడదు. మలమూత్రాలు
అనేటువంటిది విసర్జించిన తర్వాత కాళ్ళు చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వచ్చేసి నీటిని పొదుపుగా వాడండి. తర్వాత మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవడము మన యొక్క కర్తవ్యము. ఆ తర్వాత చూడండి, వ్యాయామము. క్రమబద్ధంగా వ్యాయామం అనేటువంటి చేయండి. అంటే ఎక్సర్సైజులు చేయాలి. వ్యాయామం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామము వలన మనము శరీరం వచ్చేసి మనము వంగే గుణం అనేటువంటిది తయారవుతుంది. అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది శరీరము. అధికంగా పరిగెత్తుటకు వీలైనటువంటి మైదాన ఆటల యొక్క ఆడండి. సో వీలున్నంత వరకు బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేటువంటిది చేయండి. తర్వాత చెడు అలవాట్లు అనేటువంటిది మనము తగ్గించాలి. ఎలాగ చూడండి, బయట అమ్మేటువంటి పదార్థాలను అతిగా తిన్నా తాగినా ఆరోగ్యం అనేటువంటి పాడైపోతుంది. బయట పదార్థాలు, శీతల పానీయాలు వంటి పదార్థాలను మాటిమాటికి తినకండి. సో మనం వచ్చేసి ఎక్కువగా డ్రింక్స్ అనేటువంటి తీసుకుంటూ ఉంటాం. బయట వెళ్ళేటువంటి జ్యూసులు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాము. వాటిలో కెమికల్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది ఏ విధంగా ఎటువంటి నీటితో తయారు చేస్తారనేటువంటిది మనకు తెలియదు. సో ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతింటుంది. టీవీ, సంగణకము, తర్వాత చరవాణి, మొబైల్స్, తర్వాత సంగణకము అంటే కంప్యూటర్ అనుకుంటా, అధికంగా ఉపయోగించినచో కండ్లకు హాని కలిగించవచ్చు. టీవీని అతిగా తగ్గించి అతి దగ్గర నుంచి చూడకండి. దగ్గరగా చూడడము. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్ ఫోన్స్ పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి మొత్తము పిల్లల్ని అందరినీ చెడగొట్టేసాం మనం అందరం కలిసి. మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్స్ పెట్టుకొని వారి యొక్క జీవితాన్నే మొత్తాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి చదువు మీద శ్రద్ధ అనేటువంటిది ఎవరికీ ఉండడం లేదు. సో ఎక్కువగా మనం మొబైల్స్ ఇచ్చి పిల్లలు వచ్చేసి బాగా పాడైపోయారనమాట. సో ఇవన్నీ మనము చాలా వరకు తగ్గించాలి. ఒక కట్టుబాటులోకి తీసుకొని రావాలి. కానీ వినడం లేదు, పిల్లలు ఎవరు వినడం లేదు, ఎవరు కట్టుబాట్లకి వినడం లేదనమాట. ఎందుకంటే వారికి అతి గారాభము, తర్వాత వచ్చేసి అన్నీ దగ్గర వాళ్ళకి కావలసినవన్నీ దొరికేస్తూ ఉన్నాయి. అందువల్ల కష్టం విలువ అనేటువంటిది ఎవరికి తెలియడం లేదు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఎక్కువగా వచ్చేసి ఈ యొక్క మొబైల్స్ని ఎక్కువగా అధికంగా వాడి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. సార్వజనిక స్థలాల్లో ఉమ్మివేయడము, అంటే రోడ్లో మనం వచ్చేసి ఎక్కడంటే అక్కడ ఉమ్మివేయడము, చెత్త వేయడము మరియు మలమూత్రాలను విసర్జించడము వంటివి చేయకండి. ఇలాంటి పనులు మనం చేయకూడదు. సరే, మనం ఆడుకునేటువంటి సమయంలో మనకి ఎప్పుడు వచ్చేసి దెబ్బలు అనేటువంటి తగులుతుంది అనమాట. కొంతమందికి తగులుతుంది. ఆట మైదానము పరిశుభ్రంగా ఉంచండి. తర్వాత వచ్చేసి వదులుగా ఉండేటువంటి నూలు దుస్తులను ధరించాలి. ఆట ఆడేటప్పుడు క్యాన్వాస్ బూట్లు ధరించండి. మనకు వచ్చేసి క్యాన్వాస్తో కూడినటువంటి బూట్లను ధరించినట్లయితే మనకు గాలి అనేటువంటిది ఎక్కువగా ఆడుతుంది. చెమట అనేటువంటి పట్టదు. ఆట వస్తువులను సరిగ్గా కనిపెట్టుకుని ఉండండి. ఆట వస్తువులు ఎక్కడ వెళ్ళిపోకుండా మనం చూసుకోవాలి. తర్వాత రోడ్డుపై ఆడకండి. రోడ్డు పైన కొంతమంది రోడ్లోనే ఆడుకుంటూ ఉంటారు. అలాంటి పనులు చేయకూడదు. చీకటి ప్రదేశంలో నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి ఆడకండి. అంటే చీకటిలో వెళ్ళి ఆడుకోవడము, ఇలాంటి పనులు చేయకూడదు. నిర్జన ప్రదేశం అంటే ఎవరు లేనటువంటి ప్రదేశాల్లో వెళ్ళి ఆడుకోవడం అనేటువంటి చేయకూడదు. సో మనకు ఆపద అనేటువంటిది వస్తుందన్నమాట. అందువల్ల మనము అలాంటి పనులు చేయకూడదు. ప్రథమ చికిత్స రక్తస్రావము. మైదానంలో ఆడుతున్నప్పుడు ప్రథమ చికిత్స పెట్టే అనేటువంటి ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. మనం వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఆటలు ఆడేటువంటి ప్రతి ఒక్కరి చోట మనము దగ్గర ఉంచుకోవాలి. మైదానంలో కింద పడినప్పుడు లేక గాయపడినప్పుడు వెంటనే మీ ఉపాధ్యాయులకు తెలపండి. లేదా ప్రథమ చికిత్స పెట్టెలో ఏ వస్తువులు ఉన్నాయో చూడండి. ఆ వస్తువులను వచ్చేసి సరిగ్గా ఉపయోగించి మనం వచ్చేసి ప్రథమ చికిత్స అనేటువంటిది మనము రక్తస్రావంలో తగ్గించండి. రక్తస్రావాన్ని తగ్గించి తర్వాత వచ్చేసి డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళ్ళాలి. ఆ తర్వాత దుస్తుల గురించి తెలుసుకుందాము. శరీర రక్షణ కోసము ఋతువులను బట్టి మనము దుస్తులు అనేటువంటి ధరించడము చాలా అవసరం అవుతుంది. వానాకాలంలో గొడుగు, రెయిన్ కోట్ వాడడం వలన మనము తడిచిపోము. చలికాలంలో వెచ్చని దుస్తులు, ఉన్ని శాల్వాలు, స్వెట్టరు, చెవి టోపీలు వీటినన్నిటిని ధరించడం వల్ల చలి బాధ నుంచి మనము తగ్గించుకుంటాం అనమాట. ఆ తర్వాత స్వెట్టర్లు మనం వచ్చేసి వాడమన్నమాట. ఎప్పుడు ఎండాకాలంలో వాడము. ఎండాకాలంలో ఎండ నుంచి కాపాడుకోవడానికి తలకు రుమాలు, టోపీ, తువాలు, స్కార్ఫ్ కట్టుకోవడము అవసరము. సో ఎక్కువగా వచ్చేసి చెమటలు పట్టకుండా ఉండేదానికోసంగా కండ్లకు నల్లటి అద్దాలు అనేటువంటి గూగుల్స్ అనేటువంటిది పెట్టుకోవడము చాలా లాభదాయకం. అంటే ఇక్కడ వచ్చేసి కూలింగ్ గ్లాసులు అనేటువంటిది ధరించడము, బయటికి వెళ్ళేటప్పుడు వేడి నుంచి తగ్గించుకునే దానికోసంగా కూలింగ్ గ్లాసులు పెట్టుకోవడము మంచిది.